హకునా మటాటా, దిస్ ఇస్ తేజు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లాస్ట్ వీడియోలో నెక్స్ట్ శ్రీశైలం తర్వాత ఏంటి అని గెస్ట్ చేయమన్నాను కదా, అందులో ఒకరు కేదార్నాథ్ అని కమెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కమెంట్ అండ్ యు ఆర్ రైట్. సో మేము శ్రీశైలం నుంచి ఆఫ్టర్నూన్ దర్శనం చేసుకున్న తర్వాత ఇమీడియట్గా హైదరాబాద్కి స్టార్ట్ అయ్యాం. అక్కడ హైటెక్ సిటీ ఐబిస్ హోటల్లో నైట్ స్టే చేసాం. మార్నింగ్ 5 AM చెక్అవుట్ చేసి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాం. ఇంకా అక్కడ చెక్ ఇన్ చేసి బోర్డ్ అయ్యేలోపు బ్రేక్ఫాస్ట్ చేసాం. మీన్ వైల్ మై హస్బెండ్ ఆల్వేస్ ఎంటర్టైన్స్ మీ, ఇదిగో ఇలాంటి సిల్లీ జోక్స్ వేస్తూ. నాన్న, నువ్వు నన్ను ఎన్నన్నా సరే ఈసారి మా ఫ్లైట్ రైట్ టైంకి బోర్డ్ అయిందండి, కానీ రైట్ టైంకి ల్యాండ్ అవ్వలేదన్నమాట. షాకులు, జలక్, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. రీజన్ డెహ్రాడూన్ వెదర్ అస్సలు బాగాలేదు. వెరీ గుడ్ కెప్టెన్ అనే చెప్పుకోవాలి. హీ టుక్ సో మెనీ అటెంప్ట్స్ టు ల్యాండ్ ద ఫ్లైట్ బట్ హీ కుడెంట్. ఆల్మోస్ట్ 5 రౌండ్స్ తిప్పారు. ఇంకా స్కోప్ లేదని ఢిల్లీ తీసుకెళ్ళి అక్కడ హాల్ట్ ఇచ్చారు. Meanwhile, we did some shopping and they also provided some snacks. We finally reached Dehradun at evening 6:30 PM. We should actually land at 11 AM, but ee time ayindandi. డెహ్రాడూన్లో స్టెర్లింగ్ మ్యారిబెల్లా అనే హోటల్లో స్టే చేసాం. ఇట్ వాజ్ డీసెంట్ అండ్ గుడ్. ద ఫుడ్ ఈజ్ ఆల్సో వెరీ ఫైన్ దేర్. ఇంకా విషయానికి వస్తే మేము ఇక్కడ చార్ధామ్ యాత్రకి చాపర్ బుక్ చేసుకున్నాం అన్నమాట. మేము వెళ్ళే ముందు రోజే చాపర్ ఒకటి క్రాష్ అయ్యి అందులో ఉన్న ప్యాసింజర్స్ అందరూ చనిపోయారు. సో అక్కడ గవర్నమెంట్ ఉన్న చాపర్ సర్వీసెస్ అన్నిటి లైసెన్స్లు క్యాన్సిల్ చేసిందంట. సో మేము మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతామో అని అక్కడే ఒక రోజంతా వెయిట్ చేసాం. కానీ ఎలాంటి రీకాల్ వాళ్ళ దగ్గర నుంచి రాలేదు. మనం ఎన్నో కావాలి అనుకుంటాం, కానీ ఆ దేవుడు మనకి ఏమి ఇవ్వాలనుకుంటారో ఎవరికి తెలుసు. మాకు కావాల్సింది స్వామి దర్శనం మాత్రమే అనుకున్నాం. సో వి డిసైడెడ్ టు గో బై రోడ్. అండ్ ఈ చాపర్ సర్వీస్కి వస్తే ఇది ఎలాంటి ఫ్రాడ్ సర్వీస్ కాదండి. వాళ్ళు మా దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ అంతా రిఫండ్ చేసేసారు. మీన్ వైల్ డెహ్రాడూన్లో తప్కేశ్వర్ టెంపుల్కి వెళ్ళాం. మేబీ స్వామి మాకు ఇక్కడ దర్శనం కూడా ఇవ్వాలి అని డిసైడ్ అయ్యారో ఏమో, ఇక్కడ కూడా ఒక రోజు ఉండాల్సి వచ్చింది. ఈ టెంపుల్ డెహ్రాడూన్కి 6 kilometers దూరంలో ఉంది. ఇక్కడ ఈశ్వరుడికి నిత్యం జలాభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఎలా అని అంటారా? ద్వాపర యుగంలో ద్రోణాచార్య మహర్షి కొడుకు అశ్వత్థామ ఇక్కడ పుట్టారంట. అతడికి తాగటానికి పాలు లేవని మహాశివుణ్ణి ప్రార్థించగా ఇక్కడ పాలుని ఇలా ప్రవాహంలా వచ్చేలా ఆ పరమేశ్వరుడు వరంగా ఇచ్చారంట. అప్పుడు ఇక్కడ స్వామిని దూదేశ్వర్ అని పిలిచేవారంట. కాలక్రమేపీ కలియుగంలో ఈ ప్రవాహం నీరులా మారి చిన్న చిన్న నీటి బిందువుల్లో స్వామివారికి నిత్యాభిషేకం జరుగుతూనే ఉంది. అందుకే ఇక్కడ స్వామిని తప్కేశ్వర్ అని పిలుస్తారని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. ఇంకా నైట్ రూమ్కి వచ్చి లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాం. ఈ షూస్ ఇవన్నీ మేము చాపర్ రైడ్ ఉంటుంది అని వాకింగ్ షూస్ తీసుకున్నాం. ఇవి ట్రెక్ వరకు మాకు ఎంత సపోర్ట్ చేస్తాయో మాకు తెలీదు. సో వీఆర్ గోయింగ్ విత్ దీస్ షూస్ ఓన్లీ. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మేము 5:30 AM హోటల్ చెక్అవుట్ చేసి సీతాపూర్కి స్టార్ట్ అయ్యాం. లగేజ్ అంతా కూడా మేము హోటల్లోనే ఉంచాం. మళ్ళీ రిటర్న్లో ఇదే హోటల్లో ఉంటాము అని ఇక్కడే ఉంచేసాం. విత్ మినిమల్ లగేజ్ మేము స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నది రిషికేశ్లో ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీస్. కేదార్నాథ్ ఎవరు వెళ్ళాలి అన్నా కూడా ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. ఇది కంపల్షన్. సీతాపూర్లో కూడా చేసుకోవచ్చు, బట్ అక్కడ చాలా టైం పడుతుంది అని ఇక్కడ చేయించుకున్నాం. మేము ఇక్కడికి మార్నింగ్ 7 రావటం వల్ల క్యూలో ఇరుక్కోకుండా చాలా టైం సేవ్ అయ్యింది. ఇప్పుడు చూస్తున్నది అలకానంద అండ్ మందాకిని రివర్ సంగమం. దీనికి మీరు ఇటు సైడ్ చూస్తున్నది ధారాదేవి టెంపుల్.
ఇక్కడ ఈ ధరాదేవి మాతని కేదార్నాథ్ గ్రామదేవతగా భావిస్తారు ఇక్కడ ప్రజలు. 2013 ఫ్లడ్స్కి కూడా ఇక్కడ అమ్మవారి మూల విరాట్ని కదిపారంట, అంటే రెనోవేషన్ కోసం. వితిన్ 2 hours కేదార్నాథ్ ఫ్లడ్స్ వచ్చాయి అని ఇక్కడ వాళ్ళంతా చెప్తున్నారు. ఫైనల్లీ వి రీచ్డ్ సీతాపూర్. రీచ్ అయ్యాక ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోయాం. రీచ్ అయిన దగ్గర నుంచి మా హోటల్కి చాలా తక్కువ డిస్టెన్స్, అక్కడికక్కడే 2.5 hours పట్టింది హోటల్కి వెళ్ళి చెక్ ఇన్ చేయడానికి. బస్ స్టాండ్ వెనక హోటల్. బస్ స్టాండ్ వెనక న్యూ మందాకిని రిసార్ట్లో మా స్టే, విచ్ ఇస్ వెరీ బ్యాడ్. ఇక్కడ నుంచి ఈ ఏరియాలో హోటల్స్ అన్నీ ఇలానే ఉంటాయంటండి. రూమ్స్ బాగాలేవు, బాత్రూమ్స్ బాగాలేదు, మెయింటెనెన్స్ కూడా అస్సలు లేదు, ఫుడ్ కూడా ఓకే. ఆంధ్ర ఫుడ్ ఈస్ క్వైట్ గుడ్ హియర్, బెటర్ దాన్ దోస్ పహాడోం కా మ్యాగీ. ఈ హోటల్లో మాకు ఒక యంగ్స్టర్ బ్యాచ్ పరిచయం అయ్యారు. దే వర్ వెరీ ఫ్రెండ్లీ అండ్ లవ్లీ టు. నెక్స్ట్ డే మార్నింగ్ 3 AM మేము అందరం కలిసి గౌరీకుండ్కి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వీ బాట్ సమ్ షూ కార్స్, రెయిన్ కోట్స్ అండ్ ఎక్సెట్రా. ఇక్కడ ట్యాక్సీ స్టాండ్లో ట్యాక్సీస్లో మాత్రమే మనం గౌరీకుండ్కి వెళ్ళాలి. ప్రైవేట్ వెహికల్స్ ఏవి కూడా ఇక్కడ అలౌ చేయరు. గవర్నమెంట్ లైసెన్స్డ్ డ్రైవర్స్ మాత్రమే ఇక్కడ డ్రైవ్ చేయడానికి అలౌడ్ అన్నమాట. ఇక్కడ ట్యాక్సీ యూజువలీ షేర్ ట్యాక్సీ ఉంటుంది, చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది పర్సనల్గా బుక్ చేసుకోవడానికి. ఇక్కడ పర్ హెడ్ 50 రూపీస్ టికెట్ ఉంటుంది అండ్ 3 to 3.5 km ఉంటుంది డిస్టెన్స్ గౌరీకుండ్ నుంచి. లక్కీగా మాకు ఒక ట్యాక్సీ దొరికింది. మేము అందరం కలిసి ఆ ట్యాక్సీ బుక్ చేసుకున్నాం. 7 మెంబర్స్కి మేము 1000 రూపీస్ పే చేసాం. గౌరీకుండ్ నుంచి మనం బై ట్రెక్, బై మ్యూల్స్, బై డోలీ వెళ్ళచ్చు. మేము మ్యూల్స్ పైన వెళ్ళాం. వీళ్ళు ఇక్కడ ఐడి కార్డ్స్ ఆ పర్టికులర్ మ్యూల్ ఓనర్ది వేసుకోమన్నారు. ఈ మ్యూల్స్ నడిపేవాళ్ళు, డోలీ నడిపేవాళ్ళు చాలా వరకు కూడా నేపాల్ వాళ్ళే అంటారు. ఈ కేదార్నాథ్ ఓపెన్లో ఉన్న 6 months ఇక్కడ కష్టపడి రిమైనింగ్ 6 months ఇంట్లోనే ఉంటారంట. అసలు కేదార్నాథ్ పురాణానికి వస్తే పాండవులు యుద్ధాన్ని గెలిచినప్పటికీ యుద్ధంలో నా అనే అన్నల్ని, తమ్ముళ్ళని, పితామహుల్ని, రక్త సంబంధీకులందరినీ, ఆఖరికి గురువును కూడా చంపారు అనే పాపంతో బాధపడుతూ ముక్తి మార్గం కోసం శ్రీకృష్ణుడిని ఆశ్రయించారంట. శ్రీకృష్ణుడు ఆ మహాదేవుడిని వేడుకోమని సలహా ఇవ్వగా పాండవులు మహాదేవుడి దర్శనార్థం ఎంత పయనించినా స్వామి దర్శన ప్రాప్తి దొరకలేదంట. ఆఖరికి వీళ్ళ దారికి ఒక దున్నపోతుల గుంపు కనిపించగా ధర్మరాజు భీముడికి ఒక్కోటిగా పంపించమని సలహా ఇచ్చారంట. అన్నీ ఒకదాని తరువాత ఒకటి వెళ్ళగా ఒక్కటి మాత్రం భూమిలోకి వెళుతూ ఉండగా భీముడు తన బలమంతా ఉపయోగించి పైభాగాన్ని మాత్రమే పట్టుకోగలిగాడంట. అప్పుడు ఆ మహాదేవుడు వీళ్ళ భక్తికి మెచ్చి ఇక్కడ కేదార్నాథ్గా నిలిచిపోయి వీళ్ళకి ముక్తిని ప్రసాదించాడంట. అందుకే దీన్ని ముక్తిధామ్ అని కూడా అంటారు. ఈ లింగం రిమైనింగ్ పార్ట్స్ని పంచకేదార్ అంటారు. అదే కేదార్నాథ్ గౌరీకుండ్ నుంచి 16 kilometers దూరంలో 11,755 అడుగుల ఎత్తులో ఉంటుంది. తుంగనాథ్ ఇది శివుడు చేతులని, రుద్రనాథ్ ఇది శివుడు మొహమని, మధ్యమేశ్వర్ ఇది శివుడు పొట్టభాగమని, కల్పేశ్వర్ ఇది శివుడు జటాజూటమని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. ఫైనల్లీ వచ్చేసామండి. ఇది చాలు ఈ జన్మకి అనిపించే ఒక గొప్ప అనుభూతి. కాసేపు అలానే ప్రపంచం ఆగిపోతే బాగుంటుంది అనే క్షణాలు. ఇక్కడికి వస్తే నిజంగా ముక్తి వస్తుందో లేదో తెలియదు, కానీ ఇంకేం కావాలి ఈ జీవితానికి అనే భావన. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈవినింగ్ హారతి టైం అన్నమాట. మాకు రుద్రాభిషేకం కావాలని అనుకున్నాం, కానీ ఆ 2 days లేవన్నారు. రుద్రాభిషేకంకి 5,500 పర్ కపుల్. ఇది మీరు అక్కడే గుడి కౌంటర్లో తీసుకోవచ్చు. సో ఈ 5,500 ఇచ్చి మేము పంచామృత అభిషేకాలు చేయించుకున్నాం. అది స్పర్శ దర్శనం టైంలోనే అవుతుంది. నైట్ 10 PM ఈ స్పర్శ దర్శనానికి అలౌ చేస్తారు. ఏదో మా వాళ్ళ దయ వల్ల అలంకరణ దర్శనం కూడా చేసుకున్నాం. మేము ఈ అభిషేకం కోసం 4 hours క్యూలో, హిమాలయాల్లో, వర్షంలో
హైస్ మీద నించున్నట్లు నించున్నామండి, వితౌట్ ఎనీ షెల్టర్. నీ దర్శనం ఇంత కష్టమా స్వామి అనిపించే టైంకి స్వామి దర్శనంతో మా ఈ జన్మ ధన్యం చేసుకున్నాం. ఆ నైట్ అక్కడే బిక్నేర్ హౌస్లో స్టే చేసాం. అది ఒక హోటల్, గుడి దగ్గర ఇదే బెస్ట్ హోటల్. ఇంతకన్నా మంచి హోటల్ అయితే కొండపైన ఎక్కడా మీకు కనిపించదు, బట్ వెరీ యావరేజ్. మార్నింగ్ వ్యూ చూడండి ఎంత బాగుందో. మేము మళ్ళీ అందరం కలిసి మార్నింగ్ కిందకి స్టార్ట్ అయ్యాం. మళ్ళీ ఈ దర్శన ప్రాప్తి ఎప్పుడు జరుగుతుందో మాకైతే తెలియదు. నైట్ సీతాపూర్లోనే ఉన్న న్యూ మందాకిని రిసార్ట్లోనే స్టే చేసి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళామో గెస్ట్ చేయండి, కమెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యు నెక్స్ట్ షాట్. బాయ్ బాయ్.